సో కేసీఆర్ అంటే మొత్తం డయాడ్ ఫ్యాన్ ఉన్నావు కదా నువ్వైతే. డాడ్ ఫ్యాన్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గురించి ఒక మాట అనని కప్పుతో నేను చూడతాను. కప్పు యాంకర్ అని చూడండి, పోలీస్ అని చూడండి, సీఎం అని చూడండి, ఇవ్వడానికి చూడండి. ఓకే వాళ్ళు తింటాడు కేసీఆర్ పలగొట్టాను. ఓకే. సో ఇప్పుడు సాధారణంగా మరి కేసీఆర్ మీద చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? కేసీఆర్ సార్ని ఏం పీకలేక వాళ్ళందరూ కామెంట్స్ ఇవి అవి చేస్తున్నారు. ఓకే. సో నీకు కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ ని చాలా మెంబర్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కారు గుర్తుపోయింది, కారు మళ్ళీ రాదు, ఇదే అది అంటున్నారు. కారు ఓన్లీ ఒక 4 years వరకే మెకానిక్ వెళ్ళింది. ఓకే. 4 years తర్వాత వస్తుంది చూడండి, జెట్ స్పీడ్ వస్తుందా? అప్పుడు ఇలాంటి చేతి గుర్తుని తొక్కేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే. సో మీరు అసలు పాలిటిక్స్ మాట్లాడి మీరు ఎందుకని వేరే పార్టీకి విమర్శిస్తున్నారు అసలు? నాకు కేసీఆర్ అంటే ఇష్టం. సో తెలంగాణను ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు అతను. ఇప్పుడు మీరు గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాస్ అలాంటి ఏరియాలకు వెళ్ళి చూడండి, మీకు హైదరాబాద్ లో ఉన్నామని ఆ ఫీలింగ్ అనేది రాదు మీకు. నేను ఇక్కడ ఢిల్లీలో, ముంబైలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్నానని ఆ టైప్ లో ఫీలింగ్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్స్, ఆ రోడ్స్ మీద చిన్న చాక్లెట్ పేపర్స్ బి లేకుండా క్లీన్ చేస్తారు. తెలంగాణ అనేది క్లీన్ గా ఉంటుంది.